ఈరోజు ఉదయం 10 గంటలకి మోతిగన్పూర్లో ఒక వ్యక్తి గంజాయి అమ్ముతున్న సమాచారంతో మా ఎస్ఐ అండ్ స్టాఫ్ మోతిగన్పూర్ వెళ్ళి ఎవరైతే అమ్ముతున్న వ్యక్తి ఉన్నాడో అతని ఇంట్లో సెర్చ్ చేసి 760 గ్రాముల గంజాయిని 3 సెల్ ఫోన్లను అదేవిధంగా కొన్ని గంజాయి ప్యాకెట్లు ఉన్నటువంటి అంటే ఆయన రవాణాకు ఉపయోగించినటువంటి హోండా యాక్టివ్ అని సీజ్ చేయడం జరిగింది. ఇందులో A1గా ధనరాజు, ఏజ్ వచ్చేసి 38 ఇయర్స్. A2 ఇతనికి ఎవరైతే సప్లై చేశాడో గంజాయి అతని పేరు వచ్చేసి బిర్జు సింగ్, అతని ఏజ్ 43. వీళ్ళు హైదరాబాద్ నుంచి ఈ బిర్జు సింగ్ అనే వ్యక్తి గంజాయిని అక్కడ కేజీకి 20,000 చొప్పున అక్కడ కొనుగోలు చేసి ఇక్కడ ధనరాజుకి ఇవ్వడం. ధనరాజు మళ్ళీ సాచెటింగ్ అంటే జిప్లాక్స్ సాచెట్స్ ఒక 4 గ్రామ్స్ ఈచ్ తయారు చేసి ఒక్కొక్క సాచెట్ని 300 రూపీస్కు అమ్మడం జరుగుతుంది. ఇక్కడ ఎవరైతే అక్కడ కంపెనీలన్నీ ఉన్నాయి కాబట్టి అక్కడ ఎవరైతే బీహారీ కూలీలు ఉన్నారో వాళ్ళందరికీ డైలీ వాళ్ళకి అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నాడు. అందులో భాగంగానే మా వాళ్ళకి సమాచారం రావడం, అక్కడ రైడ్ చేయడం, ఈ మెటీరియల్ అంతా కూడా సీజ్ చేయడం జరిగింది. ఈ టోటల్ వర్త్ వచ్చేసి 1,20,000 ఉంటుంది. గంజాయి ప్లస్ హోండా యాక్టివా ప్లస్ ఈ వేయింగ్ మిషన్ 3 సెల్ ఫోన్స్ ఉన్నాయి. ఇవన్నిటిని మేము సీజ్ చేయడం జరిగింది. ఇటంతా టోటల్ వాల్యూ వచ్చేసి 1,20,000 వరకు ఉంటుంది. వీళ్ళు ఎక్కడ సార్, ఏ స్టేట్? వీళ్ళు ప్రస్తుతం ఇక్కడ ఉంటున్నారు కానీ వీళ్ళ నేటివ్ స్టేట్ వచ్చేసి రాజస్థాన్ నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయిపోయి ఇక్కడ గంజాయి విక్రయించడం జరుగుతుంది. అంటే ఎంతకాలం నుంచి వీళ్ళు ఇక్కడ ఉండబట్టి 4 ఇయర్స్ నుంచి ఉంటున్నారు కానీ ఈ మధ్యలోనే గంజాయి అమ్ముతున్నట్టుగా మాకు సమాచారం వచ్చి మేము దాడి చేయడం. ఇంతకుముందు వీళ్ళపైన ఏమైనా కేసులు ఉన్నాయి? లేవు, గతంలో వీళ్ళ మీద ఎలాంటి కేసులు నమోదు కాదు.